హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేవతి డైలీ వ్లాగ్స్. ఇవాళ వెదర్ ఎంత బాగుందో చూడండి, చల్లగా ఎంత బాగుందో కదా. పక్కనే పొలాలు, ఇంటి పక్కనే ఎంత బాగుంటుందో కదా. చాలా మంచి అనిపిస్తుంది వెదర్ కూల్గా ఉంటే. ఇక ఆకాశ పండుగ అయిపోయింది కాబట్టి మన బ్రేక్ఫాస్ట్ ఏంటో తెలిసి కదా, తెలంగాణలో బ్రేక్ఫాస్ట్ పాలల్లా, చాయలల్లా, మురుకులు, గ్యారప్పలు, అట్లే సకినాలు వేసుకొని మంచిగా తినచ్చు. మా చిన్నప్పుడు కూడా అంతే. మా అమ్మ మేము పొద్దున్నే లేచేసరికి చాయలన్నా పాలన్నా సకినాలు, గ్యారాలు, మురుకులు అట్లా వేసి పెట్టేది. మేము పొద్దున్న లేచినాక అవి తిని పోయేటోళ్ళం స్కూళ్ళకు. మంచి అనిపించు. ఇవల్ల మేము వంటలకు పోతున్నాం అన్నట్టు. సండే ముచ్చట ఇది. ఆదివారం నాడు వంటలకు పోతున్నాము. ఇక వంటలకు పోయే రోజు మా ఎల్లమ్మను దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొడదామని ఎల్లమ్మ గుడికి అయితే బయలుదేరినాము. నేను, మా ఆయన, మా పిల్లలు, మా ముగ్గురు పిల్లలతో బయలుదేరినా. ఏమో మా ఊరు చూడరు ఎట్లా చూస్తారు, ఏడుకోతురు, మా మమ్మీ ఎట్లా తీసుకుపోతుందని. ఇక మా ఎల్లమ్మ గుడి అయితే దగ్గరనే ఉంది, వచ్చేసింది. చాలా అంటే చాలా మహిమగల ఎల్లమ్మ. మా ఊరైనా పక్క ఊరైనా చాలా ఫేమస్. వేరే రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది వస్తారు. రీసెంట్గానే సిద్ధోగం జరిగింది, చాలా బాగా చేసిర్రు. మస్తు అనిపిస్తుంది తెలుసా. ఎంత అంటే ఎంత ప్రశాంతంగా అంటే అసలు అక్కడ నుండి రాబుద్ది కాదు, అంత మంచి అనిపిస్తుంది. ఇదే ఎంట్రన్స్. మేమైతే లోపలికి వెళ్ళినాము. లోపలికి వెళ్ళి కాళ్ళు ఇట్లా కడుక్కొని గుడి లోపలికి వెళ్దామని వెళ్తున్నాము. ఈ ఎల్లమ్మ హుస్నాబాద్ నుంచి వచ్చింది అన్నట్టు. ఎప్పుడైనా వీలైతే ఎల్లమ్మ చరిత్ర పూర్తిగా తెలుసుకొని మేము మీకు చెప్తాము. ఈమె మా ఎల్లమ్మ తల్లి. లోపల ఫొటోస్ దిగుదామంటే ఇట్లా చాలా మంది ఉన్నారని నేను బయట నుంచి తీసిన, కానీ చాలా మంచి అనిపిస్తుంది తెలుసా. అమ్మవారే రియల్గా కూర్చున్నట్టు అనిపిస్తుంది. తర్వాత మేము టెంకాయ అయితే కొట్టినాము. కొట్టిన తర్వాత ఇక బయటకు వచ్చేసినాము. ఇక్కడ పట్నాలు అవి ఇవన్నీ ఇస్తున్నారు. మస్తు రష్ ఉన్నది. ఇక ఒక దగ్గర కూర్చొని కుడక తింటున్నాం అన్నట్టు కొట్టుకొని. ఇక మా పిల్లలు అట్లనే చూస్తుర్రు. వాళ్ళందరూ బయటోళ్ళు పాటలు ఇట్లా పాడుతుంటే ఇక మా పిల్లలు చూస్తుర్రు. ఇక్కడ ఒక పట్నం వేసిర్రు, ఇక్కడ మైలపట్నం వేసిర్రు, అటు ఒక పట్నం వేసిర్రు. ఇక ఎవరో 2 కోస్తాను మొక్కినట్టున్నారు, 2 మాకే పిల్లల్ని పట్టుకుని పోతుర్రు. ఫుల్ రష్ ఉంటారు తెలుసా. ఆషాఢం అని కాదు, మామూలుగా ఆదివారం, మంగళవారం అట్లా వెళ్ళినా కానీ ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంటారు. మా ఊరు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది వచ్చి దర్శనం, కోళ్ళు కోసేటోళ్ళు కోళ్ళు, మేకలు కోసేటోళ్ళు మేకలు, అట్లా ఎట్లా మొక్కుంటే అట్లా వేసిపోతారు అన్నట్టు. ఇక మేమైతే దర్శనం చేసుకొని కొన్ని ఫొటోస్ అయితే దిగినాము. మా వాళ్ళు చూడు ఎట్లా చూస్తుర్రు. ఇక తర్వాత ఇంటికి వచ్చినాము. మా దుర్గమ్మ దగ్గరికి చేన్లలో ఉంటుంది అన్నట్టు. దుర్గమ్మకు బియ్యం పోస్తామని రెడీ పెట్టుకున్నాము. ఇలా వంటలకు పోయినప్పుడు కంపల్సరీ కొబ్బరికాయలు కొట్టి దుర్గమ్మకు బియ్యం పోసి ఇట్లా వంటలు పోతారు అన్నట్టు. వెదర్ అయితే చాలా కూల్గా ఉంది, వర్షం వచ్చేటట్టు ఉంది. మేము ఇక్కడికి వచ్చినాము. వర్షం వచ్చేటట్టు ఉందని ఇంటి దగ్గరనే తిందామని అనుకున్నాము. కానీ ప్రతిసారి మా చేను దగ్గరకు పోయి మా చెట్టు కడ తినేటోళ్ళము, మంచి అనిపించు. కానీ ఈసారి ఫుల్ వర్షం పడేటట్టుంది. అప్పుడే ఎండ అప్పుడే వర్షం వస్తుంది, ఏటో అర్థం కాలేదు. అందుకే ఇంటి దగ్గరనే తిందాం అనుకున్నాం. ఈమెనే మా దుర్గమ్మ తల్లి. ఇక దుర్గమ్మను ఆల్రెడీ ఇక్కడ గుడిని పట్టుకున్న వాళ్ళే పూజించి బొట్లు ఇట్లా పెట్టారు. తర్వాత ఇక మా అత్తమ్మ 5 బొట్లు పెట్టి బియ్యం పోద్దామని 5 బొట్లు పెడుతుంది. ఇక్కడైతే మా అత్తమ్మ బియ్యం పోస్తుంది. ఇక మేము వంటలకు పోయినప్పుడు ప్రతిసారి ఇక్కడ కూడా హడావిడిగానే ఉండేది. ఇట్లా కథ చెప్పేటోళ్ళు, వచ్చేటోళ్ళు, ఒగ్గోళ్ళు, అట్లనే మస్తు మంది ఇక్కడనే దుర్గమ్మ దగ్గరనే చెట్ల కింద వండుకొని తినేటోళ్ళు. కానీ ఈసారి కొంచెం కరువు ఉందని ఎవరు సరిగ్గా రానట్టుంది, ఇంట్రెస్ట్ లేదు ఎవరికి. కానీ మ్యాక్సిమం అయితే మళ్ళీ వర్షాలు కూడా సరిగ్గా లేవు కదా అన్నట్టు అనుకున్నారు. తర్వాత మా అమ్మ కూడా బియ్యం పోస్తుంది. తర్వాత ఇక్కడ మాకు ఆమె కంకణం కడుతుంది బొట్టు గిట్ల పెట్టి. నేను బియ్యం పోసినప్పుడు వీడియో తీరా అంటే నా బిడ్డ ఆయన వీడియో ఆన్ చేయలేదు. తర్వాత ఈ ఫోటోలో తీరా అని లోపలికి పోయి ఇట్లా మొక్కి వచ్చేసిన. చాలా మంచి అనిపిస్తుంది కదా గుళ్ళల్లో పోతా ఉంటే. తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టినాము. కొట్టి తీర్థం ఇట్లా తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్దామని అనుకున్నాము. చుట్టూ పొలాలు, చుట్టూ చెట్లు, ఎంత మంచి అనిపిస్తుంది కదా అసలు. చెట్ల మధ్యలో ఉంటే ఎంత అసలు అప్పుడే ఇంతకుముందుకు మొగులు ఉండే మళ్ళీ ఎండ స్టార్ట్ అయింది.
ఇక మేమైతే కొన్ని ఫొటోస్ దిగి అట్లా ఇంటికైతే వచ్చేసినాము. మా బుడ్డోడు బెల్లపప్పలు తింటాడట, చూస్తుండు. ఇక తర్వాత ఇంట్లోనే చికెను, ఇక పూరీలు, అట్లనే గుడాలు, మక్క గుడాలు చేసుకొని మటను, మక్క రొట్టెలు ఇట్లా చేసుకున్నాము. కొంచెం బగారా అన్నం ఇట్లా వండుకున్నాము. ఇంటి దగ్గరనే తిందామని అన్నీ ఇక్కడనే పెట్టేసి గుడి దగ్గరకు అట్లా వెళ్ళినాం అన్నట్టు. ఈసారి అంత ఇంట్రెస్ట్ కూడా అనిపించలేదు మాకు ఇట్లా పోవాలని. ఇది కళ్ళు గుడాలు కంపల్సరీగా తెలంగాణ వాళ్ళకి. తర్వాత మేము మొదలు పెట్టినాం. ఈ వర్షం అయితే స్టార్ట్ అయింది కదా, ఇంట్లో తిన్నది నయమైంది. నా వీడియోస్ ఇట్లా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయొచ్చు కదా. ఉంటాం మళ్ళీ, బాయ్. నా పెద్ద బిడ్డ అయితే డ్యాన్స్ చేసింది, ఆ వీడియో ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. ఉంటాం మళ్ళీ, బాయ్.